ఇండియన్ నేవల్ పవర్ పెంచడం కోసం, భారతదేశంలో నౌకాదళ శక్తి పెంచడం కోసం ఒక కొత్త స్వదేశీ ఇండిజినస్ ఫ్రిగేట్ లాంచ్ అయింది. అదే తవస్య. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ప్రాజెక్ట్ 1135.6 కింద ఈ ఫ్రిగేట్ని కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. దీన్ని తవస్య అని పేరు పెట్టారు ఈ ఫ్రిగేట్కి. ఫ్రిగేట్ అంటే చిన్న సైజు యుద్ధ నౌక. తవస్య అనే పేరు మన మైథాలజీలోంచి వచ్చింది. భీముడు వాడే గద మహాభారతంలో తవస్య అన్నమాట. అంటే చాలా స్ట్రెంగ్త్కి, బలానికి, శక్తికి, కరేజ్కి. భీముడు అంటే మనకు తెలుసు కదా, చాలా బలంగా ఉంటాడు. దాంతో తవస్య అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. ఈ ఫ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ నేవీ బిల్డ్ చేస్తుంది. దావి సర్ఫేస్, సబ్ సర్ఫేస్, ఎయిర్ కంబాట్ ఆపరేషన్స్ కూడా పనికొస్తాయి. ఇది రెండో ఫ్రిగేట్ అనమాట. యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ జనవరి 2019లో చేసుకున్నారు. దాని ప్రకారం 2024 జూలైలో ఫస్ట్ ఫ్రిగేట్ వచ్చింది. అదే త్రిపూట్. ఇది రెండో ఫ్రిగేట్ అనమాట, తవస్య. ఈ తవస్యలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తవస్యలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. త్రిపూట్ అంటే మొదటి ఫ్రిగేట్, ఇప్పుడు తవస్య రెండు కూడా 125 మీటర్స్ లాంగ్, అంటే 125 మీటర్ల పొడవు అనమాట. అదేవిధంగా తవస్య యొక్క డ్రాట్ 4.5 మీటర్స్. షిప్స్లో డ్రాట్ అంటే ఏంటంటే ఆ వెజల్ డెప్త్, దాని వాటర్ లైన్లోంచి ఇంకా ఎంత లోపలికి ఉంది అనేది. డ్రాట్ అనేది 4.5 మీటర్స్. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్, తవస్య యొక్క డిస్ప్లేస్మెంట్ దాదాపు 3600 నుంచి 3800 టన్స్ అనమాట. ఇక్కడ షిప్స్లో వీళ్ళ లాంగ్వేజ్లో, నేవల్ భాషలో డిస్ప్లేస్మెంట్ అంటే ద వెయిట్ ఆఫ్ వాటర్ ఇట్ డిస్ప్లేసెస్ వన్ ఫ్లోటింగ్. ఆ షిప్ ఫ్లోట్ అయ్యేటప్పుడు ఎంత వాటర్ని డిస్ప్లేస్ చేస్తుంది అనేదే నేవల్ భాషలో డిస్ప్లేస్మెంట్ అనమాట. దాదాపు డిస్ప్లేస్మెంట్ అనేది 3600 టన్స్ ఉందంట తవస్యకి. అండ్ తవస్య మ్యాక్సిమం స్పీడ్ 28 knots అనమాట. తవస్యలో చాలా స్టెల్త్ ఫీచర్స్, అంటే సీక్రెట్గా కొన్ని లాంచ్ చేసే ఫీచర్స్ కానీ, అడ్వాన్స్డ్ వెపన్స్ కానీ, సెన్సర్స్ కానీ చాలా ఉన్నాయి. మనకు తెలుసు, మన డిఫెన్స్లో ఆత్మనిర్భర్, సెల్ఫ్ రిలయన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఫ్రిగేట్స్ మనం తయారు చేసుకుంటున్నాం అనమాట ఇండిజినస్గా. P1135.6 సిరీస్ కింద ఈ ఫాలో ఆన్స్ కింద ఫ్రిగేట్స్ తయారు చేసుకుంటున్నాం. ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రిగేట్స్ అంటే చిన్న సైజు యుద్ధ నౌకలు అనమాట. మొదటిది త్రిపూట్ ఆల్రెడీ మనం లాంచ్ చేసాం. ఇప్పుడు మనం ఇండిజినస్గా రెండోది తవస్య లాంచ్ చేసామన్నమాట. తవస్య, త్రిపూట్ రెండు కూడా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు బిల్డ్ చేశారు. దీనిలో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ, సెన్సర్స్ కానీ, ఆర్మ్స్ కానీ ఇవన్నీ అమర్చారనమాట. మనకు తెలుసు, మనం చాలా సక్సెస్ఫుల్గా స్వదేశీయంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం సెల్ఫ్ రిలయన్స్తో స్వదేశీయంగా చాలా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, క్రిటికల్ కాంపోనెంట్స్ తయారు చేసుకుంటున్నాం. ఉదాహరణకి బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ కావచ్చు, టార్పిడో లాంచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇప్పుడు ఫ్రిగేట్స్ కూడా మనం సొంతంగా అడ్వాన్స్డ్ ఫ్రిగేట్స్ తయారు చేసుకుంటున్నాం. ముఖ్యంగా దాదాపు 3600 టన్స్ డిస్ప్లేస్మెంట్ కెపాసిటీ ఉన్న తవస్యని తయారు చేసుకున్నాం అనమాట. ఈ తవస్య రకరకాల డిఫెన్స్ అండ్ అఫెన్స్ ఆపరేషన్స్లో పాల్గొనగలదు. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో మన యొక్క స్ట్రాటజిక్ ప్రెజెన్స్ కానీ, స్ట్రాటజిక్ డామినెన్స్ కానీ మనం కంటిన్యూ చేయాలంటే మనకి ఫ్రిగేట్స్ చాలా అవసరం. ముఖ్యంగా దీనికి హై ఎండ్యూరెన్స్ కేపబిలిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ జనరేషన్ కంబాట్ సిస్టమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా తవస్యలో చాలా హై ఎండ్ కేపబిలిటీస్ ఉన్నాయి, చాలా శక్తివంతమైన కేపబిలిటీస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ కేపబిలిటీస్ అనమాట. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కాంబాట్ సిస్టమ్స్కి మనం రెడీ అవుతున్నాం. అండ్ తవస్యలో చాలా స్టెల్త్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఓవరాల్గా తవస్య అనేది మన నేవల్ పవర్కి కొత్త ఎడిషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రెండు ఫ్రిగేట్స్ త్రిపూట్ అండ్ తవస్య బిల్డ్ అయినాయి. ఇవన్నీ కూడా ఇక ముందు మన ఇంకా నేవల్ పవర్ పెరిగే అవకాశం కూడా మనకి ఇంకా కనిపిస్తోంది.